పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వర్మ వర్సెస్ దుర్బాబుగా మారిన అంతర్గత విభేదాలు కూటమి పార్టీని కుదిపేస్తున్నాయి. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఫ్లెక్సీల రగడ రాజుకుంది. సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంపై వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వర్మ అధికారులను ప్రశ్నిస్తుండగా జనసేన నేత రాంబాబు జోక్యం చేసుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది తోపులాట వరకు దారితీస్తుంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వ ప్రతిష్టతకు భంగం కలిగించేలా వీధి గొడవలకు దిగటం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మాట్లాడిన సీఎం పార్టీలో క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండాలన్నారు. వర్మ ప్రవర్తనపై వివరణ కోరారని ఆదేశించారు. ఇక వర్మతో పల్లా శ్రీనివాసరావు మాట్లాడడం కూడా జరిగింది. ఏ సమస్య ఉన్నా తనకు తెలియజేయాలని చెప్పారు. అంతేకాదు ఎమ్మెల్సీ నాగబాబు సైతం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. అయితే ఎన్నికల సమయంలో పవన్ గెలుపు కోసం కృషి చేసిన టీడీపీ శ్రేణులు వైసీపీ నుంచి వచ్చిన నేతలకు ఇప్పుడు నియోజకవర్గంలో ప్రాధాన్యత లభించడంపై అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వర్మ వర్సెస్ దొరబాబుగా మారిన అంతర్గత విభేదాలు కూటమి పార్టీని కుదిపేస్తున్నాయి. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఫ్లెక్సీల రగడ రాజుకుంది. సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంపై వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వర్మ అధికారులను ప్రశ్నిస్తుండగా జనసేన నేత దొరబాబు జోక్యం చేసుకున్నారు. దీంతో ఇరువురు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అది తోపులాట వరకు దారితీయడం జరిగింది. ఈ ఘటనపై కూడా సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఏదైతే వర్మ మీద ఇటు జనసేనకి సంబంధించినటువంటి నాయకులు మొన్న పూర్తిగా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి తీరుకు సంబంధించి ఒకరినొకరు తోసుకున్నటువంటి విధానానికి సంబంధించి అక్కడ జరిగినటువంటి ఏదైతే ఇబ్బందికర పరిస్థితికి సంబంధించి కూడా రెండు పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఒక పక్క ఏదైతే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి సమావేశంలో ఫ్లెక్సీల మీద చంద్రబాబు నాయుడు ఫోటో లేదంటూ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్మ అక్కడున్నటువంటి అధికారులను ప్రశ్నించారు. ఆ ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో వాళ్ళు సమాధానం చెప్తూ ఉన్నారు. పదే పదే ఈ విధంగా ప్రోటోకాల్ విషయంలో ఎందుకు మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా వర్మ అక్కడున్నటువంటి అధికారులను నిలదీస్తున్నటువంటి సమయంలో అక్కడే ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు పెండం దొరబాబు కూడా అక్కడికి వచ్చి వర్మ మీద ఆగ్రహం వ్యక్తం చేసి వర్మ మీద దాడి చేయబోయడం చెప్పుకోవచ్చు. ఒక్కనొక సమయంలో వర్మ మీద ఆగ్రహంగా వెళ్ళినటువంటి సమయంలో అక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు వర్మని పక్కకి తప్పించారు. తర్వాత కూడా అక్కడ పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. జనసేన నాయకులంతా కూడా వర్మ మీదకి ఎగబడ్డారు. వర్మ పదే పదే వివాదాలు సృష్టిస్తున్నాడు, కూటమికి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు ఈ విధంగా రాద్ధాంతం చేస్తున్నాడు, వివాదాలకు కేంద్ర బిందువుగా ఎందుకు మారుతున్నారంటూ కూడా వాళ్ళంతా వర్మ మీద ఆగ్రహం వ్యక్తం చేసి వర్మ మీద ఒక రకంగా చెప్పాలంటే దాడికి దిగారని చెప్పుకోవచ్చు. అయితే ఆ సమయంలో అక్కడున్నటువంటి వర్మ కూడా పూర్తిగా మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకి సంబంధించి ఫోటో ఈ ఫ్లెక్సీలో లేకపోవటం ఏంటి, ఒక ముఖ్యమంత్రి ఫోటో లేకుండా ఏ విధంగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు, పదే పదే ఎందుకు ఇలా చేస్తున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించడం. ఇప్పటికే అనేక సార్లు ఈ ప్రోటోకాల్ విషయంలో వర్మ ప్రశ్నిస్తూనే ఉన్నాడు.
తాజాగా ఏదైతే ఈ పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి సమావేశంలో అది పీక్స్కి వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఆ సమయంలో జనసేన నాయకులు కూడా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేయటం, ఒక రకం సమయంలో ఆయన మీద దాడి కూడా చేసే విధంగా కూడా ముందుకు వెళ్ళటం, ఆ విజువల్స్ అన్ని కూడా మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దానికి సంబంధించి ఒక పక్క జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, మరో పక్క తెలుగు తమ్ముళ్ల మధ్య కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ వర్మకి సంబంధించి అనేక సార్లు చాలా పాజిటివ్ గా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ సంబంధించి చేసినటువంటి సర్వీసులకు సంబంధించి కూడా అక్కడ ఆయన గుర్తిస్తూ మాట్లాడటం జరిగింది. అయితే తర్వాత కాలంలో వచ్చినటువంటి మార్పులు కానీ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత అక్కున్నటువంటి కొంతమంది నాయకుల వ్యవహారానికి వర్మ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వర్మ పదే ఆ వివాదాలు అవుతున్నాయి వాటన్నిటిని కూడా పూర్తిగా కూడా కారణమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఆ ఫోటోకు సంబంధించినటువంటి రగడ మొదలవటం, అక్కడ వర్మ మీద జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసి దాడి చేసే విధంగా ముందుకు వెళ్ళటం, ఒక టైంలో అక్కున్నటువంటి నాయకులు తప్పించకపోతే వర్మ మీద పూర్తి స్థాయిలో కూడా జన సైనికులు జనసేన నాయకులు కూడా దాడి చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఫోటోల కోసమో లేకుంటే పబ్లిసిటీ కోసమో ఫ్లెక్సీల మీద ఫోటోలు ఏర్పాటు చేయలేదనో రచ్చ చేయటం ఏంటి, ఐక్యతగా అందరూ కూడా కలిసి ముందుకు వెళ్లి పార్టీని అదేవిధంగా కూటమిని బలోపేతం చేసుకుంటూ రాష్ట్రం అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఈ విధంగా వ్యవహరిస్తే కింద స్థాయిలో నాయకులు ఏమనుకుంటారు, కేడర్ ఏమనుకుంటుంది, అసలు ఈ కూటమిలోని పార్టీల మధ్య ఉన్నటువంటి సఖ్యత ఏ విధంగా ఉంటుందనే దాని మీద కూడా వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ మొత్తంగా దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాతో కూడా చంద్రబాబు నాయుడు ఫోన్ లో మాట్లాడారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకొని నా దృష్టికి తీసుకురావాలంటూ కూడా చెప్పడంతో పల్లా నేరుగా ఇటు వర్మతో మాట్లాడి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తే కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకువెళ్దాం, కోఆర్డినేషన్ కమిటీతో ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు అవుతున్నాయి వాటన్నిటితో కూడా మాట్లాడుకుని ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్దాం, అంతేగాని ఇలా ఎక్కడ పడితే అక్కడ వివాదాలకు మనం ముందుకు వెళ్తే అది పూర్తి స్థాయిలో కూడా కూటమికి నష్టం కలుగుతుందంటూ కూడా పల్లా ఇటు ఏదైతే వర్మపై ఆగ్రహం వ్యక్తం చేయటం, ఏదైనా సరే ఇలాంటి విషయాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలంటూ కూడా వర్మకి చెప్పడం, వర్మకి ఇటు పార్టీ నుంచి కూడా పూర్తి స్థాయిలో వారిని వర్మ విషయంలో ఇక పార్టీ ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదంటూ కూడా పూర్తి స్థాయిలో ఆ పిఠాపురంలో ఇప్పుడు అలాంటి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏతున్నాయో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో కూడా ఇటు వర్మ వ్యవహరిస్తున్న కానీ పదే ప్రోటోకాల్ ఇష్యూ వస్తున్నటువంటి సమయంలో పార్టీ దానికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అలా కాకుండా ఎక్కడికక్కడ ఆ కార్యక్రమాల్లోనే వాళ్ళని ప్రశ్నించడం, వాటికి సంబంధించినటువంటి వీడియోలు కానీ విజువల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి ఇతర పార్టీలకు ఆయుధాలుగా మారుతున్నాయి. పిఠాపురంలోనే కూటమిలో సఖ్యత లేదు, వీళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు రాష్ట్రం కోసం ఏ విధంగా కలిసి ఉంటారంటూ కూడా ఇతర పార్టీల నాయకులు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది. పిఠాపురంలో ఒక సమయంలో వర్మ కూడా నాన్ లోకల్ ఇష్యూ తీసుకురావడానికి కూడా జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక పక్క కుప్పం నియోజకవర్గంలో కానీ లేకుంటే మంగళగిరిలో కానీ లేకుంటే హిందూపురంలో కానీ వీళ్ళంతా కూడా లోకల్ కాదు కదా, వీళ్ళంతా కూడా బయట నుంచి వచ్చిన అక్కడ ప్రజలు ఆదరించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం ప్రజలు ఆదరించారు. అలాంటి పవన్ కళ్యాణ్ ని నాన్ లోకల్ అనే విధంగా వర్మ మాట్లాడుతున్నారంటూ కూడా జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి విలువ ఏ విధంగా ఉందో మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం వచ్చినటువంటి సమయంలో ఆయనకి సంబంధించి ఇబ్బందికర పరిస్థితుల్లో వాటన్నిటిని తట్టుకొని నిలబడి అక్కడ విజయం సాధించడంలో వర్మ ఏ విధంగా సహకరించారో పదే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అలాంటి పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలతో కూడా పదే వర్మ వివాదాలు దిగటం, ముఖ్యంగా పెన్నన్ దొరబాబును చూపించి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అనే విధంగా కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి విధానానికి సంబంధించి కూడా ఇటు జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్నన్ దొరబాబు విషయంలో కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు. ఈ విధంగా ఏదైతే కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకుల మధ్య విభేదాలు పూర్తి స్థాయిలో తలెత్తే విధంగా కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా నాగబాబు కూడా ఈ రోజు అక్కడ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఇక ఏదైతే జనసేనకి సంబంధించి అక్కడ పక్కా యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్లే విధంగా భవిష్యత్తులో ద్వారా వచ్చినటువంటి విభేదాలు అవుతున్నాయి, ఇలాంటివి ఏవి కూడా పునరావృతం కాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఏంటనే దాని మీద ఇప్పుడు జనసేన కూడా ఫోకస్ పెట్టింది. మరోపక్క తెలుగుదేశం కూడా ఇలా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ముఖ్యంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల మధ్య ఐక్యత చెదకుండా ఉండే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇలాంటి వివాదాలు మరీ పునరావృతం కాకుండా ఏం చేయాలనే దాని మీద కూడా ఇటు తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది. నరేంద్ర,
పవన్ గెలుపునకు కృషి చేసిన వర్మకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు అనుకోవచ్చా? ఏదైతే వర్మకి సంబంధించి తెలుగుదేశం పార్టీ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలకి ఇటు జనసేనకి ఎలాంటి సంబంధం ఉండదు. అది వర్మకి సంబంధించి ఆ నియోజకవర్గం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఆయన పనిచేశారు. పవన్ కళ్యాణ్ కూడా గెలిచిన తర్వాత కూడా వర్మ ఏ విధంగా కృషి చేశారో కూడా అనేక సార్లు మీడియా సమావేశాల్లో కూడా మాట్లాడటం జరిగింది. ఆ విధంగా వర్మకి సంబంధించి ప్రాధాన్యత విషయంలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేసింది లేదు. దానికి తగిన విధంగా ఆయన ముందుకు వెళ్ళింది లేదు. ఎక్కువగా ఆ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన నాయకులకు బాధ్యతలు అప్పగించిన పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి దాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఒక పక్క బిజీ షెడ్యూల్ లో ఉంటారు. అయినప్పటికీ పిఠాపురం నియోజకవర్గం మీద ఎక్కడా కూడా ఫోకస్ తగ్గినటువంటి పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు అక్కడ ఆ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తీరుస్తూ ముందుకు వెళ్తున్నారు. మరోపక్క ఉన్నటువంటి నాయకులు కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో కూడా అన్ని పార్టీల నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గంలో ఇటు ఏదైతే వర్మకు ప్రాధాన్యత తగ్గించేటువంటి అవకాశం లేదు. కానీ అతనికి ఏదైతే వర్మకి గతంలో ఆ సీటు త్యాగం చేసినటువంటి సమయంలో ఎమ్మెల్సీ చేసి మంత్రిస్తారంటూ కూడా ఆయనకి కొంత హామీలు ఇచ్చారంటూ బయట చర్చ జరుగుతుంది. వాటికి సంబంధించి ఆ క్లారిటీ రాకపోవటం, ఇంకా వర్మకి సంబంధించి ఎలాంటి అవకాశాలు కూడా లభించకపోవటం, ఇవన్నీ కూడా ఒక పక్క ఆ పిఠాపురం నియోజకవర్గంలో వర్మ విషయంలో తెలుగుదేశం పార్టీ ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా వర్మ అభిమానులు కోరుకుంటూ ఉన్నారు. తాజాగా వర్మ ఏదైతే పదే పదే చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఫోటోలు అక్కడ ఫ్లెక్సీలో ఉండలేదు, ప్రోటోకాల్ ఇష్యూ ఉందంటూ కూడా చెప్తున్నటువంటి వర్మ అక్కడ అధికారులు ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉన్నారు. గతంలో కూడా కొన్ని చోట్ల ఇదే విధంగా ఆ ఫ్లెక్సీలు అవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి సమయంలో ఆ చంద్రబాబు నాయుడు ఫోటో ఆ ఫ్లెక్సీలో లేకపోవడంతో నేను స్టేజ్ మీదకి ఏ విధంగా వచ్చి కూర్చోవాలి, మా అధినేత ఫోటో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఫోటో అధికారులు పెట్టినటువంటి స్టేజ్ మీదకి నేను ఎక్కి అక్కడ కూర్చొని ఏ విధంగా మాట్లాడాలి, నేను మాట్లాడుతున్న స్టేజ్ ముఖ్యంగా పార్టీ నాయకులు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు, ఇది సరైనటువంటి పద్ధతి కాదంటూ కూడా అక్కడ అధికారులు ప్రశ్నించి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. అయితే మొన్న ఏదైతే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి సమావేశంలో కూడా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి సమయంలో అధికారులతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సమయంలో జనసేన నాయకులు వచ్చి కూడా వర్మతో వాగ్వాదానికి దిగటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇలాంటి వాటి విషయంలో ఎందుకు అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, అధికారులు ఎందుకు పదే పదే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనే దాని మీద కూడా ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మరోపక్క వర్మ వ్యవహరించినటువంటి తీరు ముఖ్యంగా పార్టీ దృష్టికి తీసుకువెళ్తే పార్టీ దానికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది, లేదా దానికి సంబంధించినటువంటి కమిటీల దృష్టికి తీసుకువెళ్ళొచ్చు. అలా కాకుండా నేరుగా క్షేత్రస్థాయిలోనే ఈ వివాదాలకు సంబంధించి ఆయన కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఐక్యంగా పార్టీలను ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి ముఖ్య నాయకులే ఈ విధంగా వ్యవహరించడం పార్టీలకి తలనొప్పులుగా మారుతున్నాయి. పార్టీ అధినేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా స్పందించలేదు. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా తీసుకొని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో మాట్లాడారు. వెంటనే దీనికి సంబంధించి అక్కున్నటువంటి వర్మతో మాట్లాడాలి, ఇలాంటి వివాదాలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి, ఏదైనా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఆ కోఆర్డినేషన్ కమిటీ దృష్టికి తీసుకువస్తే మేము మాట్లాడతాం తప్ప క్షేత్రస్థాయిలో ఈ ఫోటోల కోసం ఫ్లెక్సీల కోసం వివాదాలకు దిగి పార్టీ పరువును తీయొద్దు, పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ లో ముందుకు వెళ్ళాలి తప్ప ఆ లైన్ దెబ్బతింటే మాత్రం ఎంతటి వాళ్ళను కూడా ఉపేక్షించేది లేదు. ముఖ్యంగా కూటమి పార్టీలు మరొక 15 నుంచి 20 ఏళ్ల పాటు కలిసి ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసుకోవాలంటే ఇది అవసరం. అలాంటి వాటి విషయంలో ఎక్కడ కూడా ఎవరైనా సరే దానివల్ల నష్టం జరుగుతుంటే అలాంటి వాళ్ళను ఉపేక్షించేది లేదంటూ కూడా ఇప్పుడు ముఖ్యంగా కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా అధినాయకత్వాలన్నీ కూడా కింద ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి క్లారిటీ ఇస్తూ ఉన్నాయి. Okay, right. Thanks for the updates, Narendra.